ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఎదురుచూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయోనని పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ ఎదురయ్యేది. గత 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా ఒకటవ తారీఖున జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నిటికీ సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే ఉద్యోగులందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగులు వంతైంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్‌లో జీతాలు జమ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ నంబర్ల వారీగా జీతాలు పడడంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమైనట్లు మొబైల్స్ బ్యాంక్ మెసేజ్‌లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానెల్‌లో పెన్షన్ బిల్లులు పెట్టారు. నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 5,500 కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్థిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాజిక భద్రతా పెన్షన్లకు 4,000 కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఈ రోజులోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఒకటో తేదీ ఉదయం నుంచే జీతాలు చెల్లింపు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.